శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొక విషయం ఒకటి క్లారిటీ ఇవ్వండి సత్యప్రభు గారు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా నాకు తెలిసి సంప్రదాయాలు, సంస్కృతి, సంప్రదాయాలు అనేది మనం ఉండే ప్రాంతాన్ని బట్టి, మనం అనుసరించే మతాన్ని బట్టి అవి మనం ఆచరిస్తాం. అవునా కాదా? ఏ సంప్రదాయం అయినా సరే. అలాంటిది మరి ఇప్పుడు ఈ క్రైస్తవులు అనే వాళ్ళకి అసలు ఎలాంటి సాంప్రదాయం ఉంటుంది, ఎటువంటి సంస్కృతి ఉంటుంది, వీరు ఏ దేశం వెళ్తే ఆ దేశానికి అనుగుణంగా సంప్రదాయాలు, సంస్కృతులు మారిపోతూ ఉంటాయా, వీరికంటూ ఒక సంస్కృతి సంప్రదాయం ఉందా లేదా? నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పెళ్ళిళ్ళ విషయం తీసుకుందాం. అసలు ఒక క్రిస్టియన్ పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి, అసలు వాళ్ళకి సంబంధించిన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి? అసలు బైబిల్ చెప్పేటటువంటి వివాహము, మొట్టమొదటి వివాహము యెహోవా చేశాడు అని బైబిల్లో ఉంటుంది. మొట్టమొదటి వివాహం అంటే ఆదాముకి అవ్వకి. ఓకే. అవ్వను తీసుకొచ్చి ఆదాముకి అప్పగించాడు. అవ్వని అంటే ఆదాముని పడుకోబెట్టి అతని పక్కటెముకు తీసి స్త్రీగా చేసి ఆమెను తీసుకొచ్చి ఆదాముకు అప్పచెప్పి, మీరు ఏక శరీరులై ఉంటారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండండి. ఇది పెళ్ళి. ఆ తరువాత రకరకాలుగా మారిపోయింది. కొంతకాలం క్రైస్తవ వివాహాలు ఎలా జరిగినాయి అంటే, పెళ్లి కొడుకు కారు వేసుకుని వస్తాడు, సూట్ వేసుకుని, పెళ్లి కూతురు వస్తుంది, ఈవిడ గౌన్ వేసుకుని వస్తుంది. చర్చిలో ఫాస్ట్ గారు ఉంటారు, ఇద్దరు చేతులు ఇలా కలుపుతారు, ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అంతే పెళ్ళి అయిపోయింది. ఇది ఒక రకం. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా రకరకాలుగా మన దేశానికి వచ్చేసరికి, మన సాంప్రదాయానికి వచ్చేసరికి అన్నీ ఉంటాయమ్మా. కట్నాలు ఉంటాయి, ఆడబడుచు కట్నం ఉంటుంది, పెళ్లి కొడుక్కి బండి ఎట్టాలంటారు, మొదటి సంవత్సరం గొలుసు ఎట్టాలంటారు, ఉంగరం ఎట్టాలంటారు, రకరకాల అన్నీ. అసలు లేదంటూ ఏది ఉండదు. వాళ్ళు మానేసేదల్లా ఒక బొట్టు మాత్రమే. చుట్లు ఉంటాయి, పట్టీలు ఉంటాయి, చెవికి కావలసినటువంటి అంటే మెళ్ళో ధరించినటువంటి హారానికి తగ్గ చెవులకు పెట్టుకుంటారు, అన్నీ ఉంటాయమ్మా. ఒక బొట్టు ఒకటే ఉండదు. చాలా కొంతమంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు మీరు చూస్తే ఎంత రిచ్గా వాళ్ళు తయారవుతారంటే హిందువులు కూడా తయారవరు అలాగే. అన్నీ పాటించేస్తారు, ఒక బొట్టు ఒకటే పెట్టుకోరు. అసలు బొట్టు పెట్టుకోమని కానీ పెట్టుకోవద్దని కానీ బైబిల్లో ఏమీ లేదు. అంటే ఏం చెప్తారంటే ప్రజలు, పాస్టర్లు, హిందువులకి క్రైస్తవులకి తేడా తెలియాలి, మేము క్రైస్తవులు అని తెలియాలంటే నీ నుదుటిని బొట్టు ఉండకూడదు అని ఏది చెప్తారు మా కాకమ్మ కథలో. చూడండి, ఒక చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్తూ ఉండేవారు, ఉదయం పాఠాలు చెప్పేవారు, మధ్యాహ్నం మళ్ళీ ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారని, ఒరే మధ్యాహ్నం మీకు ఒక మంచి కథ చెప్తాను, మీరు ఎవరు మానేయకుండా ఇంటికి వెళ్ళిపోకుండా అని చెప్పి, అంటే మా చిన్నతనంలో చెప్పి, కాకుల దూరాన్ని కారడవి, చీమల దూరాన్ని చిట్టడవి, అందులో రాజుగారు అని గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నారు అంటారు. అసలు అప్పుడు మనకు అర్థం కాదు, అసలు కాకుల దూరాన్ని కారడవి ఏంటి, చీమల చీరని చిట్టడం ఏంటి, రాజుగారు గుర్రం ఎక్కి వెళ్ళిపోవడం ఏంటి, అలా వెళ్ళిపోయాడా రాజుగారు అని ఆవిడ నుంచి చూసేవాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏదో పాఠం చెప్పేవాడు. మళ్ళా ఎవడైనా సరే ఏదో నిద్ర అవుతున్నారో, మన పాఠం వీళ్ళకి అర్థమవుతుందా లేదని మళ్ళీ ఇంకొక కథ, ఏదో ములక్కాడంత ముసలమ్మ, వాక్కాయంత వాకలే, చెరుకు గడంత చీపురుతో తుడుస్తూ ఉంటే దొండకాయ అంత దొంగోడు చూసి ఈవిడ ఎప్పుడో కొనుక్కుంది కావాల్సి బంగాళాదుంపంత బంగారం, ఈ దొండకాయంత దొంగోడు బంగాళాదుంపంత బంగారం పట్టుకుపోయాడు. ఆవిడేమో పొట్లకాయంత పోలీసుడికి చెప్తే ఆయనేమో జీలకర్రంత జీపేసుకుని వచ్చి ఈ దొండకాయంత దొంగోడిని పట్టుకుని ఆ జైల్లో పెట్టి తాటికాయంత. అంటే వినడానికి, అంటే పిల్లలకి పాఠాలు ఎలా చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఆసక్తిగా వింటారని ముందు ఇలాంటి కథలు చెప్తూ తర్వాత పాఠాలు చెప్పేవారు.
ఇప్పుడు అవి ఏమీ లేవనుకోండి. అలాగా ఈ ఎలా ఉంటుందంటే రకరకాల కథలు చెప్తూ ఉంటారండి ఈ క్రైస్తవులు. వీళ్ళు ఏం మానరమ్మా, అన్నీ మామూలు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావంటే ఏం చెప్పలేరు సమాధానం. అంటే క్రైస్తవులకి సంప్రదాయము, ఇప్పుడు హిందువుల సంప్రదాయము, సంస్కృతులు అనేవి అసలు లేవు. ఏమి వాళ్ళకి ఇది అని ఏమీ లేదు ప్రత్యేకంగా. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళల్లో కలిపేసుకుంటారు. ఇప్పుడు అదే సంస్కృతి వాళ్ళు పాటించాలంటే ఇక్కడ క్రైస్తవులు ఎవరు కూడా చీరలు కట్టుకోకూడదు. కరెక్ట్. ఎందుకంటే విగ్రహాలు అంటే నాకు చిరాకు అన్నాడు కదా యెహోవా. ఇప్పుడు మన దేవీ దేవతలు ఉన్నారు, అమ్మవారికి మనం చీర కడతాం. అమ్మవారికి ఇప్పుడు బొట్టేలానో మనకి చీర గాజులు కూడా అలానే కదా, అన్నీ అలాగే. ఇప్పుడు అలంకరణ అమ్మవారికి ఇప్పుడు దశమి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు ఒక రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నారు. అమ్మవారికి చీర కడతాం, మరి వీళ్ళ చీర కట్టుకోకూడదు, ఏ బిగినియో వేసుకోవాలి. అంతే, ఒక ఫ్రాక్ వేసుకోవాలి. ఇది విదేశీ మతమే కదా, విదేశీ మతమే మన దేశానికి వచ్చింది, మన స్వదేశీ మతం ఏం కాదు ఇది. మరి అక్కడ అన్నీ బైబిల్లో చెప్పినట్టుగా అన్నీ పాటించినప్పుడు కట్టుబొట్టు వ్యవహారాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి కదా. మన దాంట్లో బోడంత నాగరికత ఉందమ్మా చాలా. అంటే ఇవన్నీ నేను లేటుగా తెలుసుకున్నాను.